మొబైల్, దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది చేతిలో ఉంటే పక్కన ఎవరూ కనిపించరు. అంటే మనం దీనికి ఎంతగా అడిక్ట్ అవుతున్నామో మీరే చూడండి. లవ్ యూ రా. ఎస్. మంజు, ఈ మంచులో ఏం మజానో తెలుసా? సూపర్. మార్నింగ్ బయట తిరగరా, కోల్డ్ చేస్తుంది. దట్స్ ఫైన్. అవును, ఎందుకు వెళ్ళినట్టు? తిరుపతి నుంచి సత్తిగాడు వస్తే కలిసేసి వస్తున్నావే. మరి నా కోసం రావా? ఎక్కడికి? సేమ్ ప్లేస్. ఐ విల్ మీట్ యూ టుమారో బై 10. యా, ష్యూర్. వాహ్, ఈ మాత్రం మారాడా? ఛీ, పొద్దుగాలనే స్టార్ట్ చేశాడు. అందరూ నిద్ర లేచి దేవుని ఫోటోలు చూస్తారు, లేదా చేతులు చూసుకొని ముద్దు పెట్టుకుంటారు. నువ్వేంట్రా మొబైల్ని ముద్దు పెట్టుకుంటున్నావు? రే, ఇది మొబైల్ యుగం. మన జీవితంలో నిత్యావసర వస్తువులు లేకుండా ఉండగలమేమో కానీ మొబైల్ లేకుండా ఉండలేం. నెవర్. అబ్బా, మాకు తెలియదు మరి. పొద్దున్నే గుడ్ మార్నింగ్ తో స్టార్ట్ చేస్తావు, గుడ్ నైట్ తో ముగిస్తావు, అంతేగా? దట్ ఈస్ కాల్డ్ మొబైల్ లైఫ్. అబ్బచ్చా, మొబైల్ కి అంత చరిత్ర ఉందా? దాని వాల్యూ అంటూ నాకు మాత్రమే తెలుసు. మార్నింగ్ నిద్ర లేచి పేపర్ చదివి నీకేం తెలుస్తుందిరా? అవునరా, నువ్వు మొబైల్ తో బాగుపడుతున్నావు, మేము పేపర్ తో చెడిపోతున్నాం, అంతేగా? అది కాదురా, నేను మొబైల్ తో హ్యాపీగా ఉన్నా, దాని వాల్యూ అంటూ నీకు తెలియదు. నోరు మొయ్యి, ఈగలు పోతాయి. రే, ఈరోజు ఒక ఫ్రెండ్ మీట్ అవ్వాలి, వెళ్ళి ప్రెస్ అప్ అయిస్తా. ఏం బాగుపడే పని చేశావో? నీకేం తెలుస్తుందిరా లైఫ్ అంటే? ఆహా. హాయ్. హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. ఏంటి గడ్డం పెంచావు? ఎలా ఉంటుందో చూద్దామని. నీ గడ్డం కూడా చాలా అందంగా ఉందిరా. ఇంటి ముందు ట్రిమ్ చేస్తే బాగుందన్నావు. నీకు రెండూ బాగానే ఉంటాయి. ఈ మధ్య మ్యాటర్ లేకుండా ఫోన్లో తెగ మాట్లాడేస్తున్నామే. పరిచయమై 10 నెలలైంది కదా, అలాగే ఉంటుంది. ప్రతి వాదనకి ప్రతివాదనే ఆన్సర్. నచ్చినంత వరకు అన్ని బానే ఉంటాయి, నచ్చకపోతేనే చిరాగ్గా ఉంటుంది. మంజు, మంచిగా ఉండు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఎలా పెట్టుకోమంటావు? 10 మెసేజ్లకు గానీ రిప్లై ఇవ్వనందుకా? నీకు తెలుసుగా, నైట్ అయితే ఫోన్ సైలెంట్లో పెడతానని. నన్ను లైన్లో పెట్టావు కదా, అందుకే సైలెంట్లో పెట్టావు. ఏంటే నీ పిచ్చి మాటలో నువ్వును? అవును, అవునరా, నువ్వంటే పిచ్చి, అందుకే ఇలా మాట్లాడుతున్నా. నువ్వు మారవే. వచ్చేటప్పుడు వేరే రోజులు వస్తావు, వెళ్ళేటప్పుడు ఫైట్ చేసి వెళ్తావు. ఇది నాకు మామూలేగా. పోరా. ఒరే రాజు, ఇప్పుడు దేవుడి దిగొచ్చి నీకేం కావాలో కోరుకోండి. ఏం కోరుకుంటావా? ఓ డూప్లెక్స్ హౌస్, దాన్ని మెయింటైన్ చేయని ₹1,00,00,000 చాలు. ఇదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ కోరిక. అవును, మరి నువ్వేం కోరుకుంటావురా? చేతిలో మొబైల్, మాట్లాడడానికి మంచి. ఇది చాలా జీవితం. నువ్వు మారవురా. అరే, ఈ ఫోన్ ప్రపంచంలో ఎంతమంది నీలాంటి పిచ్చోళ్ళు ఉంటారా? మొబైల్ వాడితే తెలుస్తుంది
దాని మత్తి ఎంత గమ్మత్తుగా ఉంటుంది. నీకేం తెలుస్తుంది? అవునులే, ఆ మత్తులో పడే మనుషులను కూడా మర్చిపోతున్నారు. నీకేం తెలుస్తుంది లేరా? ఎస్ ఎస్ ఫోన్లో అమ్మాయి ఉంటే పక్కన ఫ్రెండ్స్ ఉన్నా కూడా పట్టించుకోరా దేవడా. ఏం లేదులే, చెప్పు. ఏం చెప్తుందిలే? వాడా ఏదో పిచ్చివాడు అవుతున్నాడులే. ఒకప్పుడు నువ్వు సూపర్ అన్నావు, ఇప్పుడు పాపర్ అంటావేంటి? ఎవడు చెప్పాడే నీకి? ఛీ పోరా. నీకెప్పుడు ఫోన్ ఫోన్ ఫోన్. ఫోన్ లేకుండా బతకలేవా? చచ్చిపోతావా? ఏంటి ఇలా అయిపోతున్నాను? మొబైల్ తప్ప ఇంకేం లేదా? ఛా, ఎందుకు ఇలా అడిక్ట్ అయిపోతున్నాను ఏంటో. దీనికో సొల్యూషన్ ఎతకాలి. రేపు మంజు మీట్ అవి. సారీరా. ప్రతిసారి సారీ సారీ. ఏదైనా కొత్తగా చెప్పు. ఈ మొబైల్ వల్లే మనం ఫైర్ అవుతున్నాం. ఐ స్ట్రాంగ్లీ డిసైడ్ వన్ థింగ్. వాట్ ఈస్ దట్? ఏంటంటే రోజుకి ఒక్కసారి మాత్రమే ఫోన్ చేస్తాను. ఈజ్ ఇట్? యా. నువ్వు నేను లేకుండా ఉండగలవేమో కానీ ఫోన్ లేకుండా మాత్రం ఉండలేవు. నో, ట్రస్ట్ మీ. ఇట్స్ ఓకే, విల్ సీ. మరి ఈ జంట మొబైల్ దూరంగా ఎన్ని రోజులు ఉంటారు? 7 రోజులా, 7 నెలలా, ఏడాదా? ఇవన్నీ చూడాలంటే నెక్స్ట్ షార్ట్ మూవీ మొబైల్ లైఫ్ 2.